తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం. చాప్టర్ 15. ఏది ఉచితం కాదు. నథింగ్ ఈజ్ ఫ్రీ. ప్రతిదానికి ఒక వెల ఉంది, కానీ అన్ని వెలలు చీటీ మీద కనబడవు. ప్రతిదానికి ఒక వెల ఉంది. డబ్బుతో కూడిన విషయాలలో చాలా మటుకు ఆ వ్యవహారం వెల ఎంతో తెలిసి ఉండటం, ఆ వెల చెల్లించడానికి సిద్ధంగా ఉండటమే కీలకం. చాలా విషయాల్లో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేదాకా వెల తెలియకపోవటమే సమస్య. అప్పటికి బిల్లు గడువు దాటుంటుంది. 2004లో జనరల్ ఎలక్ట్రిక్ ప్రపంచంలోకెల్లా పెద్ద సంస్థ. ఆనాడు ఆ సంస్థ విలువ సుమారు $350 బిలియన్ ఉండొచ్చు. ఆ కిందటి దశాబ్దం అంతా ప్రతి సంవత్సరము మొదటి 2 స్థానాల్లో ఉండేది. ఆధిపత్యంలో ఆ సంస్థకు తిరుగులేదు. ఒకనాడు అంతా ఛిద్రమైపోయింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం జనరల్ ఎలక్ట్రిక్ ఆర్థిక విభాగాన్ని గందరగోళం చేసింది. చివరికి అది తుక్కుగా అమ్ముడుపోయింది. తర్వాత ఆయిల్, ఎనర్జీలలో పెట్టుబడులు ఉత్పాతాలయ్యాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోవాల్సొచ్చింది. 2007లో $40 ఖరీదు చేసే జీఈ స్టాక్ 2018లో $7కు పడిపోయింది. దీనికంతటికీ నేరం సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ నెత్తిన రుద్దబడింది. 2001 నుంచి ఆయన సంస్థను నడుపుతున్నారు. తక్షణం కఠిన చర్య అయింది. ఆయన లీడర్షిప్, ఆయన యాక్విజిషన్స్, డివిడెండ్స్ లో కోత, పనివారిని తీసేయటం, అన్నిటికీ మించి స్టాక్ ధర పతనం అన్నీ విపరీతమైన విమర్శలకు లోనయ్యాయి. అది సబబే కదా. రోజులు బాగున్నప్పుడు వంశపారపర్యంగా సరిపడా సంపద పురస్కారంగా పొందిన వారు రోజులు బాగోలేనప్పుడు ఆ భారం వహించాలి కదా. ఆయన 2017లో తన పదవి నుంచి నిష్క్రమించారు. ఫేర్వెల్ సమయంలో ఆయన ఒక ఆలోచించదగిన విషయం చెప్పారు. ఆయన తప్పులు చేశారని, ఆయన చేయాల్సింది చాలా స్పష్టంగా ఉందని అంటున్న విమర్శకులకు సమాధానంగా ఆయన తన వారసుడికి చెప్పారు. మీరు చేయనక్కర్లేకపోతే ప్రతి ఒక్క పని సులువుగానే కనబడుతుంది. చేసేది మీరు కాకపోతే ప్రతి పని సులభంగానే కనబడుతుంది. అసలు పనిచేస్తున్న వారు ఎదుర్కొనే సమస్యలు బయట వారికి కనబడవు. కంపెనీ ఎక్స్పాన్షన్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, రెగ్యులేటర్స్, యూనియన్స్, అధికార వర్గం, వీరందరి ఆకాంక్షలు, ఆశయాలు పరస్పర విరుద్ధాలు. వాటితో నెగ్గుకు రావడం సామాన్యం కాదు. స్వయంగా వ్యవహరిస్తే తప్ప వాటి తీవ్రత, జటిలత అర్థం కాదు. ఇమ్మెల్ట్ వారసుడు ఈ విషయం బాగా తెలుసుకున్నారు. ఆయన 14 నెలల్లోనే పదవి నుంచి నిష్క్రమించారు. ఏదైనా సిద్ధాంతరీత్యా అందంగా దర్శనమిస్తుంది. ఆచరణలోనే దాని అసలు రూపం తెలుస్తుంది. అందుకే చెప్పుట సులభం, చేయుట కష్టం అన్నారు. మన అతి ధైర్యం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అన్నిటినీ మించి ఆ విజయానికి మూల్యం ఎంతో ఏంటో మనం గుర్తించలేకపోయామన్నమాట. మనల్ని ఆ మూల్యం చెల్లించనీయకుండా అడ్డుపడేది అదే. S&P 500కి 2018 నాటికి 50 సంవత్సరాలు నిండాయి. ఈ 50 సంవత్సరాల్లో ఆ సంస్థ 119 రెట్లు పెరిగింది. మీరు చెయ్యాల్సిందల్లా హాయిగా కుర్చీలో వెనక్కి వారి కూర్చుని మీ డబ్బు చక్రవృద్ధి చెందుతూ ఉంటే చూసి ఆనందించడమే. సక్సెస్ సాధించే పెట్టుబడి సులువుగానే కనిపిస్తుంది, చేసేది మీరు కాకపోతే. స్టాక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి, మామూలుగా వినిపించే సలహా. అది మంచి సలహాయే. కానీ స్టాక్స్ పడిపోతుంటే వాటిని పట్టుకు కూర్చోవడం ఎంత కష్టమో మీకు తెలుసా? విలువైన వాటన్నిటిలాగానే పెట్టుబడిలో విజయానికి కూడా ఒక మూల్యం చెల్లించాలి. కానీ ఆ మూల్యం డాలర్లు, సెంట్లలో కాదు. వాలటాలిటీ, ఫియర్, డౌట్, అన్సర్టెనిటీ మరియు రిగ్రెట్లతో చెల్లించాలి. మామూలు సమయాల్లో వీటన్నిటినీ గురించి పట్టించుకోం, ఉపేక్షిస్తాం. పెట్టుబడికి కూడా ఒక మూల్యం చెల్లించాలనే విషయం గుర్తించలేకపోతే మనం ఉచితంగా లాభాలు సంపాదించే ప్రలోభానికి గురవుతాం. దొంగతనంలాగానే అది ఎన్నడూ సుఖాంతం కాబోదు. మీకు ఒక కొత్త కారు కావాలనుకుందాం. దాని ఖరీదు $30,000. ఇప్పుడు మీకు 3 అవకాశాలున్నాయి. 1, దానికి $30,000 చెల్లించటం. 2, చవకలో సెకండ్ హ్యాండ్ కార్ కోసం వెతకటం. 3, దొంగతనం చేయటం. ఇక్కడ 199 మందికి 3వ అవకాశం వైపు పోకూడదని తెలుసు. అందువల్ల కలిగే ఫలితాలు ప్రయోజనాల కంటే భయంకరంగా ఉండొచ్చు. అలా కాకుండా రిటైర్ అయిన తర్వాత ప్రశాంత జీవితం గడపటానికి ఇయర్లీ 11% ఆదాయం వచ్చే మార్గం ఎంచుకున్నారనుకోండి. ఈ ప్రతిఫలం ఉచితంగా వస్తుందా? ఎంత మాత్రమూ కాదు. ఈ ప్రపంచం అంత ఉదారమేమీ కాదు. దానికి ఒక మూల్యం ఉంది. ఆ బిల్లు కట్టి తీరాలి. ఇక్కడ మార్కెట్ నుంచి అనుక్షణం వాలటైల్ గా ఉంటుంది. మార్కెట్ మీకు ఎంత అధికంగా రాబడిస్తుందో అది అంత త్వరగానూ తిరిగి తీసుకుపోతుంది. 1950 నుంచి 2019 దాకా ప్రతి సంవత్సరం 11% లాభం ఇచ్చిన డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ ఈ కాలంలో ఆ సక్సెస్ కు మూల్యం ఊహాతీతం. చార్ట్లో మసకగా కనిపించే రేఖలు ఆ లాభాలు గతంలో వచ్చిన అత్యుత్తమ లాభాల కంటే 5% తక్కువ అని చెబుతాయి. మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే మూల్యం ఇది. అందులో అడుగు పెట్టడానికి చెల్లించాల్సిన ఫీజు. అది కొరికి తినేస్తుంది. అన్ని వస్తువుల్లాగానే లాభాలు ఎక్కువ కావాలంటే ధర ఎక్కువ పెట్టాలి.
2002 నుంచి 2018 వరకు నెట్ఫ్లిక్స్ స్టాక్స్ 35,000% లాభాలు గడించాయి. కానీ 94% సమయం గతంలో అత్యున్నత ధర కంటే తక్కువ ధరలో వ్యాపారం జరిపాయి. 1995 నుంచి 2018 వరకు మాన్స్టంట్ బెవరేజ్ 3,19,000% లాభాలు తెచ్చిచ్చింది. అవి చరిత్రలోనే అత్యధిక లాభాలు. కానీ తను కూడా 95% సమయం గతంలో అత్యున్నత ధరలోపునే వ్యవహరించింది. అసలు విషయం ఇక్కడే ఉంది. మీరు కొనదలిచిన కారులో లాగానే ఇక్కడ కూడా కొన్ని ఎంపికలున్నాయి. కింద మీద అవుతుందని తెలిసి మీరు మూల్యం చెల్లించొచ్చు, లేదా వాలటిలిటీ తక్కువగా ఉండి కొంచెం తక్కువ లాభాలిచ్చే స్టాక్స్ కోసం చూడొచ్చు. ఇది సెకండ్ హ్యాండ్ కారు కొనటం లాంటిది, లేదా కారు దొంగతనానికి పాల్పడొచ్చు. అందులో ఉన్న వాలటిలిటీ తప్పించుకొని లాభాలు మాత్రమే సంపాదించే ప్రయత్నం. పెట్టుబడి పెట్టేవారిలో ఎక్కువ మంది మూడవ ఎంపిక వైపు మొగ్గుతారు. వారి ఉద్దేశాలు మంచివే, వారు న్యాయాన్ని అనుసరిస్తారు. కానీ దొంగలాగా వారు ధర చెల్లించకుండా లాభాలు సంపాదించడానికి కొన్ని కిటుకులు వ్యూహాలు పన్నుతారు. వారి వ్యాపారం ఇంటా బయట తిరుగుతూ ఉంటుంది. ధరలు పడిపోకముందే అమ్మటానికి ప్రయత్నం చేస్తారు. ధరలు పెరగక మునిపే కొనటానికి ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం అనుభవం ఉన్న పెట్టుబడిదారులైనా వాలటిలిటీ యథార్థమని సాధారణమని తెలుసు. కానీ చాలా మంది దాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ధర చెల్లించకుండా వస్తువు దోచుకుపోదామనే వారిని ఐశ్వర్యలక్ష్మి దయతలచదు. కొంతమంది దొంగలు తప్పించుకుపోవచ్చు, చాలా మంది పట్టుబడి శిక్ష అనుభవిస్తారు. పెట్టుబడిలో కూడా అంతే. మార్నింగ్ స్టార్ ఒకసారి టాక్టికల్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించింది. అనుకూల సమయాల్లో స్టాక్స్, బాండ్స్ మధ్య మారుతూ తక్కువ రిస్కుతో ఎక్కువ లాభాలు గడించడమే ఇక్కడి ధ్యేయం. అంటే వారు మూల్యం చెల్లించకుండానే ఆదాయం ఆశిస్తున్నారన్నమాట. ఈ అధ్యయనం 2010 మధ్య నుంచి 2011 వరకు జరిగింది. అప్పుడు మరొక ఆర్థిక మాంద్యం వస్తుందనే భయంతో యుఎస్ మార్కెట్లన్నీ గజగజలాడుతున్నాయి. S&P 500 స్టాక్స్ 20%కు పైగా పడిపోయాయి. టాక్టికల్ ఫండ్స్ వ్యవహరించేది ఇటువంటి పరిస్థితుల్లోనే. ఇదే వారికి సరైన సమయం. మార్నింగ్ స్టార్ లెక్క ప్రకారం ఆ సమయంలో 112 టాక్టికల్ మ్యూచువల్ ఫండ్స్ నడుస్తున్నాయి. మామూలుగా స్టాక్ బాండ్ ఫండ్ 60:40 రేషియోలో ఉంటుంది. రిస్క్కు అంతకంటే మేలుగా సర్దుబాటు ఉన్న సంస్థలు 9 మాత్రమే ఉన్నాయి. టాక్టికల్ ఫండ్స్ లో చాలా కొద్ది మాత్రమే లీవ్ ఇట్ అలోన్ ఇండెక్స్ కంటే తక్కువ పతనమయ్యాయి. మార్నింగ్ స్టార్ రాసింది, అతిశయమైన ఏ కొద్దీ తప్ప టాక్టికల్ ఫండ్స్ లాభించింది తక్కువ. మామూలు ఫండ్ కంటే ఎక్కువ ఆటుపోట్లకు లోనయ్యాయి. వారి రిస్క్ ఇతర స్టాక్ రిస్క్ కంటే తక్కువేమీ కాదు. పెట్టుబడిదారులు కూడా తమ సొంత సొమ్ము పెట్టుబడి పెడుతున్నప్పుడు ఈ ప్రలోభానికి లోనవుతారు. స్టాక్స్ కొని ఉంచకుండా తరచూ అమ్మకం కొనుగోలు చేయటం వల్ల రాబడి ఇయర్లీ 0.5% తగ్గుతుంది. ఖర్చు తప్పించుకోవడానికి ప్రయత్నించే పెట్టుబడిదారులు చివరిలో రెట్టింపు ధర చెల్లిస్తారు. జీఈకి తిరిగొద్దాం. జీఈలో చాలా లోపాలున్నాయి. వాటిలో మాజీ సీఈఓ జాక్ వెల్చ్ కాలంలో ఒక పెద్ద తప్పు జరిగింది. ప్రతి క్వార్టర్లోనూ జీఈ స్టాక్ సంపాదన వాల్ స్ట్రీట్ అంచనాలకు మించేట్లు చేయటంలో వెల్చ్ ప్రసిద్ధులయ్యారు. అప్పుడు ఆయనే సర్వాధిపతి. ఒక్కొక్క షేరుకు $0.25 లాభాలు వస్తాయని వాల్ స్ట్రీట్ అంచనా అయితే, వ్యాపార స్థితి, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్క షేరుకు కనీసం $0.26 లాభం వచ్చేట్లు చూడటం జాక్ ధ్యేయం. అంకెలకు మార్పులు చేసి ఆ ఫలితాలు సాధిస్తారాయన. రాబోయే క్వార్టర్లో లాభాలు ఈ క్వార్టర్లోకి ఈడ్చుకువచ్చి అంకెలు గారడీ చేసేవారాయన. అంకెలు విధేయంగా ఆయనకు సెల్యూట్ చేసేవి. ఫోర్బ్స్ ఒక ఉదాహరణ ప్రకటించింది. జీఈ 2 సంవత్సరాలుగా లోకోమోటివ్స్ అసలు వినియోగదారులకు కాక అనామక ఆర్థిక భాగస్వాములకు అమ్మింది. దానివల్ల సొంతదారులకు అంటవలసిన రిస్క్ జీఈకే అంటుకుపోయి ఉంది. వెల్చ్ ఈ వ్యూహాన్ని ఎన్నడూ నిరాకరించలేదు. స్ట్రెయిట్ ఫ్రమ్ ద గట్ అన్న తన పుస్తకంలో ఆయన రాస్తారు, సంస్థలో ఆపత్కర సమయాల్లో వ్యాపారవేత్తల ప్రతిస్పందన జీఈ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. ఆ క్వార్టర్ అకౌంట్ బుక్స్ అన్ని మూతబడి ఉండొచ్చు. లాభాలలో లోపాన్ని పోడ్చటానికి మా నాయకుల్లో చాలా మంది చేయూతనివ్వటానికి తక్షణం సిద్ధంగా ఉండేవారు. ఒకరు $10 మిలియన్ ఇస్తానంటే మరొకరు $20 మిలియన్, ఇంకొకరు $30 మిలియన్ తమ వ్యాపారాల్లో నుంచి తెచ్చిచ్చేవారు. అప్పుడు ఆ ఆపద నుంచి తాత్కాలికంగా గట్టెక్కేవాళ్లం. దీనివల్ల వెల్చ్ నాయకత్వంలో స్టాక్ హోల్డర్లకు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేకపోయింది. ఆ స్టాక్ ప్రతి సంవత్సరము పైపైకి వెళ్తూ ఉంది, మధ్యలో ఏ ఆఘాతాలు లేకుండా. వాళ్లకు కావలసిందదే, నికరంగా ఏం జరగబోతోందో చెప్పగలగటం. ఎప్పటిలాగా చివర్లో బిల్లొచ్చింది. 1 దశాబ్ద కాలం జీఈ షేర్ హోల్డర్లు విపరీతంగా నష్టానికి గురయ్యారు. ఇవన్నీ అంతకు పూర్వం అకౌంటింగ్లో మాయాజాలంతో కప్పిపుచ్చబడ్డాయి. వెల్చ్ యుగంలో పెన్నీలలో వచ్చిన లాభం డాలర్ల నష్టంగా అవతారమెత్తింది.
ఫ్రెడీ మ్యాక్ మరియు ఫెనీ మే ఈ ప్రక్రియలో వింత ఉదాహరణ. వారు మార్ట్గేజ్ వ్యాపారంలో అతిపెద్ద సంస్థ. 2000 సంవత్సరంలో వారు పట్టుబడ్డారు. ఆనాటి వారి సంపాదన బిలియన్లలో తక్కువగా చూపినందుకు పట్టుకున్నారు. గోప్యంగా దాచిన ఆ సొమ్మంతా భవిష్యత్తులో సర్దుబాటు చేస్తే పెట్టుబడిదారులకు అంతా సజావుగా నడుస్తుంది, రేపు ఎలా ఉండబోతుందో చెప్పొచ్చనే భావన కలిగించడానికి ఉపయోగిస్తుందని వారి దూరాలోచన. మూల్యం చెల్లించనక్కర్లేదనే భ్రమ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కార్లు, ఇళ్ళు, ఆహారం, విహారాలు వీటన్నిటికీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు పెట్టుబడుల మీద లాభాలకు అవసరమైన మూల్యం చెల్లించడానికి ఎందుకు సిద్ధంగా లేరు? అందుకు జవాబు సరళం. పెట్టుబడిలో సక్సెస్ కు మూల్యం వెంటనే కనిపించదు. ఇతర వస్తువులకు వేలాడగట్టిన ట్యాగ్ లాగా కనిపించదు. కనుక ఆ బిల్ వచ్చినప్పుడు అది ఒక మంచి వస్తువుకు చెల్లించే ఫీజుగా తోచదు. ఏదో తప్పు చేసినందుకు చెల్లించే జరిమానాలాగా తోస్తుంది. ఫీజు కట్టమంటే పర్వాలేదు, కానీ జరిమానాలు తప్పించుకోవాలి. మీ నిర్ణయాలకు జరిమానాలు రాకుండా చూడాలి. వస్తే తప్పించుకోవడానికి మార్గం ఉండాలి. ట్రాఫిక్ ఫైన్లు, ఐఆర్ఎస్ ఫైన్లు అంటే మీరేదో తప్పు చేశారన్నమాట. మీరు దండనార్హులు. తమ సంపద తరిగిపోవటం, ఆ తరుగు ఒక జరిమానా అవటం చూసేవారి సహజ స్పందన భవిష్యత్తులో ఆ జరిమానాలు తప్పించుకోవటానికే. ఇది చాలా చిన్న విషయంగా తోచొచ్చు. కానీ మార్కెట్లో వాలటాలిటీ ఒక జరిమానాగా కాక ఒక ఫీజుగా దర్శించటం ఒక ముఖ్యమైన మనస్తత్వం. అప్పుడు మీ పెట్టుబడులు మీకు అనుకూలంగా పనిచేసే వరకు కాచుకొని ఉండే సహనం మీ సొమ్ము అవుతుంది. నా సొమ్ములో ఒక 20% నష్టపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం గల ఇన్వెస్టర్లు అతి తక్కువ మంది ఉంటారు. అంతకు మునుపెన్నడూ 20% పతనం చూడని కొత్త పెట్టుబడిదారులకు ఇది ద్విగుణీకృతంగా వర్తిస్తుంది. కానీ మార్కెట్లో ఆ వాలటాలిటీను మీరొక ఫీజుగా దర్శించగలిగితే పరిస్థితులు మరొకలా దర్శనమిస్తాయి. మార్కెట్లో లాభాలు ఎన్నడూ ఉచితంగా రాబోవు. అన్ని వస్తువుల్లాగానే వాటికి ధర చెల్లించాలి. మీరు డిజ్నీల్యాండ్కు వెళ్లాలని బలవంతం లేనట్లే మీరు ఈ ఫీజు చెల్లించాలని బలవంతమేమీ లేదు. మీరు $10 టికెట్లతో నడుస్తున్న ఎగ్జిబిషన్కు వెళ్ళొచ్చు. లేకపోతే ఏ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చోవచ్చు. అప్పుడు కూడా మీరు ఆనందంగానే ఉండొచ్చు. కానీ మీకు దొరికే ప్రతిఫలం మీరు చెల్లించిన రుసుముకు అనుగుణంగా ఉంటుంది. మార్కెట్లు కూడా అంతే. వాలటాలిటీ ఫీజు పెద్ద లాభాలకు ఎంట్రీ ఫీజు వంటిది. క్యాష్, బాండ్స్, చవకబారు పార్కుల వంటివి. మార్కెట్కు తగిన మూల్యం చెల్లించడం సబబేనని మీకు మీరు నచ్చచెప్పుకోవటమే కిటుకు. వాలటాలిటీతో వ్యవహరించడానికి మార్గం అదొక్కటే. దాన్ని ఎలాగోలా భరించటం కాదు, అది చెల్లించదగిన ప్రవేశ రుసుమేనని గ్రహించటం ముఖ్యం. అదలా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. డిజ్నీల్యాండ్లో కూడా కొన్నిసార్లు వర్షం కురుస్తుంది. కానీ ఆ ఫీజును మీరు జరిమానాలాగా చూస్తే మీరు ఆ గారడీ ఎన్నటికీ ఆనందించలేరు. ఆ ధర తెలుసుకోండి, చెల్లించండి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.